ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 202 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించింది. ఐపీఎల్ 2026 సీజన్ను డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విక్టరీతో ప్రారంభించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆర్సీబీ పరుగుల విధ్వంసం సృష్టించింది. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ తమ బ్యాటింగ్తో స్టేడియాన్ని హోరెత్తించారు. లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే ఫిల్ సాల్ట్ 8 రూపంలో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన దేవదత్ పడిక్కల్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. పడిక్కల్ కేవలం 26 బంతుల్లోనే 7 ఫోర్లు 4 సిక్సర్ల సహాయంతో 61 పరుగులు చేసి హైదరాబాద్ బౌలర్లను ముప్పతిప్పలు పెట్టాడు. ముఖ్యంగా డేవిడ్ పెయిన్ వేసిన 4వ ఓవర్లో 18 పరుగులు రాబట్టి ఆర్సీబీ ఇన్నింగ్స్కు ఊపునిచ్చాడు. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పడిక్కల్ విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మరోవైపు విరాట్ కోహ్లీ తనదైన శైలిలో క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. 38 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 6 ఫోర్లు 3 సిక్సర్ల సహాయంతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచి విన్నింగ్స్ పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన 6వ బ్యాటర్గా షోయబ్ మాలిక్ రికార్డును కోహ్లీ అధిగమించాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలో చేజింగ్లో 4000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. హర్షల్ పటేల్ వేసిన 15.4 ఓవర్లలో 4 కొట్టి కోహ్లీ మ్యాచ్ను ముగించాడు. మధ్యలో వచ్చిన రజిత్ పటిదార్ కేవలం 12 బంతుల్లోనే 31 పరుగులు చేసి 2 ఫోర్లు 3 సిక్సర్ల సహాయంతో 31 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇషాన్ మలింగా వేసిన ఓవర్లో వరుస సిక్సర్లతో రజిత్ పటిదార్ స్టేడియాన్ని హోరెత్తించాడు. చివర్లో టీం డేవిడ్ 10 బంతుల్లో 1 ఫోర్ 1 సిక్సర్ సహాయంతో 16 పరుగులు చేసి కోహ్లీకి అవసరమైన సహకారం అందించాడు. హైదరాబాద్ బౌలర్లలో డేవిడ్ పెయిన్ 2 వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషాన్ ఒంటరి పోరాటం చేస్తూ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో అనికేత్ వర్మ 18 బంతుల్లో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్ 200 పరుగుల మార్కును దాటిగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో జాకబ్ డఫీ తన అరంగేట్రం మ్యాచ్లోనే హైదరాబాద్ టాప్ ఆర్డర్ను దెబ్బతీశాడు. గత సీజన్లో విజేతలుగా బరిలోకి దిగిన ఆర్సీబీ మొదటి మ్యాచ్లోనే తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. 202 పరుగుల లక్ష్యాన్ని మరో 26 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఆర్సీబీ బ్యాటింగ్ బలాన్ని నిరూపిస్తోంది. ప్యాట్ కమిన్స్ లేకపోవడం హైదరాబాద్ బౌలింగ్ విభాగాన్ని బలహీనపరిచింది. ఈ విషయంలో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో శుభారంభం చేసింది. సో ఇంకా టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ మొదట్లోనే అంటే పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి రూపంలో 3 వికెట్లు కోల్పోయింది. ముగ్గురు కూడా అభిషేక్ శర్మ అయితే 7కి అవుట్ అయ్యాడు. అలాగే ట్రావిస్ హెడ్ 11కి అవుట్ అయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఎలాంటి స్కోర్ చేయకుండా 6 బాల్కి 1 రన్ కొట్టి అవుట్ అయితే అయిపోయాడు. కానీ ఎస్ఆర్హెచ్ ఇన్ని రన్స్ స్కోర్ చేయడానికి ముఖ్య కారణం ఇషాన్ కిషాన్ ఒక అద్భుతమైన నాక్ ఆడాడు. 38 బంతుల్లో 80 రన్స్ అయితే స్కోర్ చేశాడు. 5 సిక్సర్లు 8 ఫోర్ల సహాయంతో 38 బాల్స్లోనే 80 రన్స్ చేసి ఇషాన్ కిషాన్ అయితే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన హెన్రిక్ క్లాసెన్ 31 రన్స్ అయితే స్కోర్ చేశాడు. సో ఇషాన్ కిషాన్ అండ్ హెన్రిక్ క్లాసెన్ పార్ట్నర్షిప్పే ఇంత రావడానికి కారణమైంది. అంటే ఎస్ఆర్హెచ్ ఇన్ని రన్స్ స్కోర్ చేయడానికి కారణమైంది. దాని తర్వాత లాస్ట్లో అనికేత్ వర్మ కూడా 18 బాల్లో 43 రన్స్ అయితే స్కోర్ చేశాడు. ఎస్ఆర్హెచ్ అయితే కేవలం 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇంకా ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే జేకబ్ డఫీ కేవలం 4 ఓవర్స్ వేసి 22 రన్స్ మాత్రమే ఇచ్చి ముఖ్యమైన 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు. సో పవర్ ప్లేలోనే డఫీ అయితే 4 ఓవర్స్ వేసేశాడు. సో ఆ 4 ఓవర్స్ వేయడంతో 3 వికెట్లు అయితే తీసేసుకున్నాడు. ఇంకా భువనేశ్వర్ కుమార్ కూడా 4 ఓవర్లు వేసి 31 రన్స్ ఇచ్చి 1 వికెట్ అయితే తీసుకున్నాడు. ఇంకా రొమారియో షెఫర్డ్ అయితే 4 ఓవర్స్ వేసి 54 రన్స్ అయితే ఇచ్చాడు. కొద్దిగా రన్స్ ఎక్కువ ఇచ్చిన 3 వికెట్స్ అయితే తీశాడు. సో మొత్తానికి ఎస్ఆర్హెచ్ అయితే 201 రన్స్ చేసింది 9 వికెట్ల నష్టానికి. ఇంకా 202 పరుగుల లక్ష్యాన్ని చేజ్ చేయడంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే సులభంగా చేసింది. ఫిల్ సాల్ట్ త్వరగా అవుట్ అయినప్పటికీ విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పడిక్కల్ ఇద్దరూ కలిసి 101 పరుగుల భాగస్వామ్యం చేసి ఇద్దరు కూడా మ్యాచ్ని సులభతరం చేశారు. విరాట్ కోహ్లీ అయితే కేవలం 69 పరుగులు చేశాడు 38 బంతుల్లోనే. సో 5 సిక్స్లు 5 ఫోర్ల సహాయంతో కేవలం 38 బంతుల్లోనే 69 రన్స్ చేశాడు. కోహ్లీ 300 రోజుల తర్వాత టీ20 మ్యాచ్ ఆడుతున్నప్పటికీ సో మొదటి మ్యాచ్ అంటే 300 తర్వాత ఆడుతున్న ఫస్ట్ మ్యాచ్ అయినప్పటికీ అదే ఫామ్ చూపిస్తూ కేవలం 38 బంతుల్లోనే 69 రన్స్ అయితే చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇంకా దేవదత్ పడిక్కల్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినా కూడా 61 రన్స్ అయితే చేశాడు. కేవలం 26 బంతుల్లోనే 4 సిక్సర్లు 7 ఫోర్ల సహాయంతో 61 రన్స్ అయితే చేశాడు. ఇంకా రజిత్ పడిదార్ కూడా 31 రన్స్ అయితే చేశాడు కేవలం 12 బంతుల్లో మాత్రమే. 3 సిక్సర్లు 2 ఫోర్ల సహాయంతో 31 రన్స్ అయితే చేశాడు. ఇంక యథావిధిగా మనం ప్రివ్యూలో చెప్పుకున్నట్టే
ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అయితే అంతగా అనిపించలేదు. నితీష్ కుమార్ రెడ్డి పవర్ ప్లేలో వేశాడు. కేవలం 2 ఓవర్స్ మాత్రమే వేసి 19 రన్స్ ఇచ్చాడు. అలాగే జయదేవ్ ఉనాద్కట్ ఒక్కడే మంచిగా వేసినట్టు అనిపించింది. 3 ఓవర్లలో 29 రన్స్ ఇచ్చి 1 వికెట్ మాత్రమే తీశాడు. ఇంకా పెయిన్ 3 ఓవర్లలో 35 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇంకా హర్ష దూబే కూడా 3 ఓవర్లలో 35 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఇంకెవరికి కూడా వికెట్ రాలేదు. ఆర్సీబీ 203 లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఈజీగా ఈ చేజ్ని చేసింది. 203 పరుగుల లక్ష్యం పెద్దగా అనిపించిన 15.4 ఓవర్లలో చేయడం చాలా ఈజీగా అయిపోయింది.